యువత ఫైర్ కోదండ పరార్ అంటూ చూస్తూ ఉన్నామండి. సో నిజంగా నిన్న నిరుద్యోగులకు కోదండరామ్ ఇంకా కొంచెంసేపు అయితే కోదండరామ్ని కోదండం తీసేవాళ్ళు. కోదండం అంటే గుర్తుంది కదా, తలకాయ కిందికి కాలుపైకి గచ్చి కోదండం తీస్తారు చెప్తే వినకపోతే. సో ఈరోజు నిరుద్యోగులు నిన్న కోదండరామ్ని ప్రశ్నించరు, అడిగిరు మీకు ఎమ్మెల్సీ మాకు ఉద్యోగాల మాట ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఈయన 60 ఏళ్ళ వయసు, 60 దాటిపోయింది. 60 ఏళ్ళ వయసు దాటిపోయినా కానీ ఈయన ఏం చేసిండు, ఇక్కడ హైకోర్టు అక్కడ సుప్రీంకోర్టు కొట్లాడి ఫైట్ చేసి ఈయన ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నాడు, ఈయన ఉద్యోగం తెచ్చుకుండు. మరి వీళ్ళు ఎలక్షన్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, జాబ్ క్యాడర్ రిలీజ్ చేస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మరి ఏమైంది, తుంగలో దొక్కిరు. ఈరోజు నిరుద్యోగం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన ఉద్యోగం రాగానే ఆయన పరారైపోయాడు. ఆనాడు ఎగిరెగిరి ప్రశ్నించారు కదా, ఈరోజు ముఖం చాటేస్తున్నారు ఎందుకు, మీరు చెప్పారనే కాంగ్రెస్కి ఓటేసినాం, మా కోసం మీరు రాజీనామా చేయండి, ఎన్నికల ముందు మా మద్దతు అడిగారు, ఎమ్మెల్సీని చుట్టుముట్టి ప్రశ్నల వర్షం అంటూ చూస్తూ ఉన్నాం. సో వాస్తవానికి కూడా నిరుద్యోగులే ప్రధానమైన కారణం. ప్రధానమైన తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమే ఈ నిరుద్యోగులు. ఈరోజు నిరుద్యోగులు ప్రతి గడప తిరిగి ఇల్లు తిరిగి కాంగ్రెస్కి ఓటేయండి, కాంగ్రెస్కి ఓటేస్తే మాకు ఉద్యోగం వస్తుందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకు, దోస్తులకు, ఫ్రెండ్స్లకు అందరికీ చెప్పుకున్నారు, బంధువులకు అందరూ చెప్పుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఈరోజు నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఉద్యమాలు చేస్తావారు, ధర్నాలు చేస్తావారు, పోరాడుతూ ఉన్నారు, అయినా కానీ ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం లేదు, జాబ్ క్యాన్ రిలీజ్ చేయడం లేదు. ఓ పక్క నిరుద్యోగులుగా జాబ్ నోటిఫికేషన్ రావు అని చెప్పి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా కానీ ఈరోజు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. సో ఎమ్మెల్సీని చుట్టుముట్టిని ప్రశ్నల వర్షం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిరసన సెగ, బదులు ఇవ్వలేక ఎమ్మెల్సీ ఉడాయింపు, నిరుద్యోగుల అరెస్టు, టానాకు తరలింపు. సో ఇక్కడ ప్రశ్నిస్తే అరెస్టులు, అడిగితే అరెస్టులు, ఇంకా గట్టిగా అడిగితే అర్బన్ నక్సలైట్లు. ఇది మీకు అంటే ఓటేసి మీకు అధికారం ఇచ్చి మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారు, తీసుకుపోయి జైల్లో పడేస్తారు. ఇదే అంటే మీ ప్రజాపాలన. కోదండరామ్ నీకు కొంచెం ఈ వయసులో ఇక మిమ్మల్ని అనొద్దు కానీ చాలా పెద్దవాళ్ళు, కానీ తప్పట్లేదు. మరిగా కొంచెమైనా సిగ్గుండాలి కదా కోదండరామ్ గారు. మరి మీరు ప్రొఫెసర్ కదా, మళ్ళీ మీరు మేధావి కదా, తెలంగాణ మేధావి. మళ్ళీ మీరు తెలంగాణ మేధావి, ప్రొఫెసరు. మీరు ఎవరి పక్షాన ఉండాలి, ఎవరి పక్షాన నిలబడాలి, ఎవరి పక్షాన మీకు గొంతు వినిపించాలి, ఎవరికి అండగా ఉండాలి. కొంచెమైనా సోయి ఉన్నదా, కొంచెమైనా సోయి ఉన్నదా? ఎందుకని నీకు ఈ వయసులో ఈ పదవి, ఈ ఆరాటం ఎందుకు, ఈ పోరాటం ఎందుకు నీకు? ఆ నిరుద్యోగుల పక్షాన కొట్లాడు, ఆ రేవంత్ రెడ్డిని నొప్పించు. దమ్మున్నదా కోదండరామ్? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తా అని చెప్పి ప్రకటించి దమ్ము నీకున్నదా? అదొకటి చెప్పు కోదండరామ్. ఇదంతా వద్దిగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే, జాబ్ కార్డు రిలీజ్ చేయకపోతే నేను రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పి ప్రకటించే దమ్ము నీకున్నదా? దానికి సమాధానం చెప్పాలి. ఇది నిరుద్యోగుల పుణ్యమే నీకు ఆ ఎమ్మెల్సీ పదవి. నిరుద్యోగులు లేకపోతే నీకు ఆ ఎమ్మెల్సీ పదవి ఎక్కడిది? నీకోసం కూడా పనిచేశారు కదా వాళ్ళు, నీకోసం కూడా పనిచేశారు కదా, కొంచెమైనా ఆలోచన చేయాలి కదా. ఈసారన్నా ప్రశ్నించి వదిలేసిర్రు కోదండరామ్, ఈసారన్నా గట్టిగా అడిగి నిలదీసి వదిలేసిర్రు. మళ్ళా కానీ రోడ్డు మీద దొరికినాం అనుకో, నిరుద్యోగులు దొరికినాం అనుకో, నువ్వు పెద్ద మనిషి అని చూడవు, ఎమ్మెల్సీ అని కూడా చూడరు. జంజీలు అంత ఆవేశంతో, అంత ఆక్రోశంతో ఉన్నారు. ఉరికిచ్చి కొట్టినా కొడతారు, జర జాగ్రత్తగా ఉండు. ఉరికిచ్చి కొట్టినా కొడతారు, జర జాగ్రత్తగా ఉండు. సో గాంధీ భవన్లోకి నిరుద్యోగులకు నో ఎంట్రీ. సో మీరు కాంగ్రెస్ వాళ్ళకు కూడా గిదే నో ఎంట్రీ బోర్డు పెడతారు నిరుద్యోగులు. ఎలక్షన్లో ఓటు ఏమైనా అడిగితే మీ దగ్గర కూడా రానియాడు. కాంగ్రెస్ వాళ్ళకి నో ఎంట్రీ, ఓటు అడగడానికి వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళకి నో ఎంట్రీ అని చెప్పి బోర్డు పెడతారు. సమస్యలు చెప్పేందుకు వచ్చిన వాళ్ళకు భవన్ గేట్ వద్దని అడ్డుకున్న పోలీసులు. సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోతే ఈ కాంగ్రెస్ నాయకులు నో ఎంట్రీ అని చెప్పి బోర్డు పెట్టాలి. నిరుద్యోగులు అక్కడే కోచింగ్ తీసుకుంటూ ఉంటారు ఎక్కువగా. సో రేపు అదే జరుగుతుంది. ఇక యూనివర్సిటీలో నో ఎంట్రీ అని చెప్పి పెడతారు.